నిద్రలోనే ప్రాణాలెందుకు పోతాయి? ఈ లక్షణాలు అస్సలు నిర్లక్ష్యం చేయకండి. నిద్రలో ప్రశాంతంగా కన్నుమూయడం, డై ఇన్ స్లీప్, అదృష్టమని, అది ప్రశాంతమైన మరణమని చాలామంది భావిస్తుంటారు. కాని ఆ నిశ్శబ్ద మరణం వెనుక మనకు తెలియని భయంకరమైన ఆరోగ్య సమస్యలు దాగి ఉండొచ్చు. రాత్రిపూట మన శరీరమిచ్చే కొన్ని హెచ్చరికలను గమనించకపోవడం వల్లే ఇలాంటి విషాదాలు జరుగుతుంటాయి. ఈ సైలెంట్ కిల్లర్స్ గురించి తెలుసుకోవడం, సరైన సమయంలో జాగ్రత్త పడటమే మన ప్రాణాలను కాపాడుతుంది. సడన్ కార్డియాక్ అరెస్ట్. నిద్రలో మరణాలకు అత్యంత ప్రధాన కారణం సడన్ కార్డియాక్ అరెస్ట్. గుండె రక్తనాళాల్లో పూడికలు లేదా గుండె లయ హార్ట్ రిథమ్ తప్పడం దీనికి దారితీస్తుంది. పగటిపూట ఛాతీలో అసౌకర్యం, కారణం లేని ఆయాసం లేదా గుండెదడ వంటివి దీని ముందస్తు హెచ్చరికలు. కాబట్టి క్రమం తప్పకుండా గుండె పరీక్షలు చేయించుకుంటూ బీపీ, కొలెస్ట్రాల్ను కంట్రోల్లో ఉంచుకోవడం ద్వారా ఈ ప్రమాదాన్ని అరికట్టవచ్చు. డయాబెటిస్ ముప్పు. టైప్ 1 డయాబెటిస్ ఉన్నవారికి రాత్రిపూట షుగర్ లెవెల్స్ మరీ దారుణంగా పడిపోయే ప్రమాదం, హైపోగ్లైసీమియా, ఉంది. దీన్నే డెడ్ ఇన్ బెడ్ సిండ్రోమ్ అంటారు. నిద్రలో విపరీతంగా చెమటలు పట్టడం, పీడకలలు రావడం లేదా గందరగోళంగా అనిపించడం దీని లక్షణాలు. పడుకునే ముందు ఖచ్చితంగా షుగర్ చెక్ చేసుకోవడం, ఇన్సులిన్ డోసుల విషయంలో జాగ్రత్త వహించడం, గ్లూకోజ్ మానిటరింగ్ పరికరాలు వాడటం మేలు. స్లీప్ యాప్నియా. చాలామంది సాధారణంగా భావించే గురక వెనుక అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా ఓఎస్ఏ దాగి ఉండొచ్చు. దీనివల్ల నిద్రలో శ్వాస పదే పదే ఆగిపోయి ఆక్సిజన్ లెవెల్స్ పడిపోతాయి. ఫలితంగా గుండెపై ఒత్తిడి పెరుగుతుంది. పెద్దగా గురక పెట్టడం, రాత్రిపూట గాలికోసం ఉక్కిరిబిక్కిరి అవ్వడం, పగలు విపరీతమైన అలసట దీని ముఖ్య లక్షణాలు. బరువు తగ్గడం, పడుకునే ముందు ఆల్కహాల్కు దూరంగా ఉండటం, అవసరమైతే డాక్టర్ సలహాతో సీపాప్ మిషన్ను వాడటం ద్వారా ఈ ముప్పును తగ్గించుకోవచ్చు. ఊపిరితిత్తుల వైఫల్యం. తీవ్రమైన ఆస్తమా లేదా సిఓపీడీ వంటి ఊపిరితిత్తుల సమస్యలు ఉన్నవారికి రాత్రిపూట ఆక్సిజన్ అందక ఇబ్బంది కలుగుతుంది. రాత్రిపూట విపరీతమైన దగ్గు, పిల్లికూతలు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలగడం దీని లక్షణాలు. కాబట్టి డాక్టర్ సూచించిన ఇన్హేలర్లను దగ్గరుంచుకోవడం, బెడ్రూంలో దుమ్ము ధూళి లేకుండా చూసుకోవడం అత్యవసరం. స్ట్రోక్ మరియు మూర్ఛ. హై బీపీ లేదా రక్తం గడ్డకట్టడం వల్ల నిద్రలోనే పక్షవాతం వచ్చే అవకాశముంది. మూర్ఛవ్యాధి ఉన్నవారికి నిద్రలో ఫిట్స్ వచ్చి ప్రాణాపాయం సంభవించే ఎస్యూడీఈ రిస్క్ ఉంది. పడుకునే ముందు అకస్మాత్తుగా తలనొప్పి, తల తిరగడం లేదా కాళ్ళు చేతులు మొద్దుబారడం వంటివి డేంజర్ బెల్స్ లాంటివి. బీపీని కంట్రోల్లో ఉంచుకోవడమే స్ట్రోక్కు అసలైన మందు కాగా, మూర్ఛవ్యాధి ఉన్నవారు మందులు అస్సలు మానకూడదు.